హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. చేనులో అవుతున్నా, నీళ్ళు ఇస్తున్నా. కింద నీళ్ళు పడ్డాయి మొత్తం మొక్కల. ఇంకొక 10 మడీలు ఉన్నాయి, అయిపోతే ఇవాళ ఫర్టిలైజర్ కూడా వేసేస్తా. అక్కడ హౌస్ వైరింగ్కి వెళ్ళిన, వాళ్ళు స్టైల్ చేయిస్తుండ్రు. అక్కడ స్టైల్ చేసేట్లే మన పని నడది, వాళ్ళ పని నడదు అన్నట్టు. వాళ్ళకి డిస్టర్బ్ ఎందుకు, మన వర్క్ కూడా డ్యామేజ్ అవుతుంది. వేసిన వైర్ని ఏదైనా తల్లి గుంజేసిందంటే మర డబ్బులు వేసుడు, టైం ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి రిటర్న్ వచ్చేసిన. ఇక మన మక్కనైతే ఇట్లా వచ్చేసింది మొత్తానికి. ఒక్క సైజ్ అయితే బాగా సన్నంగా కొడుతున్నాయి ఈ సంవత్సరం. కంకులు మంచిగా వేసినాయి, కానీ ఇంకా ఊరుతాయా ఊరాయా అనేది ఇంకా తెలియదు. 1, 2, 3 కంకులు అట్లా ఇచ్చినాయి. కర్ర సైజు బాగానే ఉంది, మక్కలు కూడా మంచిగానే ఉన్నాయి. మరి ఎంత వస్తాయి అనేది తెలియదు. ఉన్నాయి 2, 2, 3, 3 ఇంత దొడ్డు బెండు. చొప్ప సైజు బాగుంది, కంకి సైజు కూడా మంచిగా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు. కొన్ని సన్నంగా కొడుతున్నాయి. ఇది ఇంత సైజు వచ్చింది. ఇంకా కొంచెం దొడ్డు కావాలా మనకి. ఇత్తు నిండేసరికి దొడ్డు అవుతుంది. ఇట్లున్నది మొక్క మొత్తం. గాలి లేక మనకు గాలి రాకుంటే ప్రాబ్లం కాకపోవు, గాలితో బాగా దింగానైంది. మొత్తం పడిపోయింది మధ్యలో. మనకు నడరాకులేదు మొత్తానికి. ఇట్లా పోదాము ఫర్టిలైజర్ చల్లుతున్నా కదా, మొత్తం ముఖం మీదకి వస్తున్నాయి, కోస్తున్నాయి ఆకులు. నడరాకులేదు, అది ప్రాబ్లం. అంతా ఇట్లున్నది. ఇది అన్నది ఇది ఇట్లా మొత్తానికి అయితే మధ్యలో దూర టేక్ చెట్లు కంటిన్యూ ఉన్నాయి. ఇది పరిస్థితి. బై ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.